హైవేర్స్ ఉండి నియోజకవర్గంలో ఎండగండి అనే గ్రామంలో తులసి అనే ఇంటికి ఒక డెడ్ బాడీ పార్సిల్ వచ్చింది. అదేమంటే ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ అన్నట్టు. 3 రోజుల క్రితం ఆ న్యూస్ కూడా మనం ఇచ్చాం. ఆ రోజు మనం మాట్లాడుకున్నప్పుడు డౌట్ఫుల్గా ఎక్కడ రైస్ చేసాం, ఈ తులసికి ఒక చెల్లి ఉంది రేవతి అని. ఆ రేవతికి ఒక భర్త ఉన్నాడు శ్రీధర వర్మ అని. అతను అప్పటి నుంచి కనపడతలేదు అనుకున్నాం. కారణం ఏంటి, బాడీ రాగానే ఫస్ట్ వాళ్ళ నాన్న రంగరాజు ఈమె తులసి చూసి భయపడిపోయి చుట్టుపక్కల వాళ్ళు తెలిసేటప్పటికి ఇంట్లో మనిషి అన్నప్పుడు శ్రీధర వర్మ కూడా చెప్తే లేదు మనం బాడీని ఏదో మాయం చేద్దాంలే, కంప్లైంట్ వద్దు అద్దొద్దు అంటే లేదురా బాబు మాయం చేసేది ఏంటని చెప్పేసి పోలీస్ కంప్లైంట్ ఇస్తే అప్పుడు శ్రీధర వర్మ ఎస్కేప్ అయ్యాడు. ఇక అప్పటి నుంచి ఆ మనిషి ఎక్కడ ఏంటో ఎవరికి తెలియలే. తీరా క్రాస్ చెక్ చేస్తున్నప్పుడు ఫోన్లు మారుస్తున్నాడు, సిమ్ములు మారుస్తున్నాడు. అతనికి ఆల్రెడీ పెళ్లిళ్ళు, ఫస్ట్ పెళ్ళి అయింది, రెండో పెళ్లి రేవతి ఆల్రెడీ 3వ పెళ్లి ఉంది. అంటే 3 భార్యలు. అతను చేసేది ఏంట్రా బాబు అంటే ఇదిగో మోసాలు, అక్రమాలు, దారుణాలు. ఈ రంగరాజుకి 2 కూతులు తులసి, రేవతి. ఈ తులసి భర్త 10 సంవత్సరాల క్రితం ఎటో వెళ్ళిపోయాడు. ఇక ఈమె తన బిడ్డతో పాటు పాపం ఏదో బతుకుతుంది. ఇక్కడ ఇల్లు కట్టుకుందాం అనుకున్నప్పుడు క్షత్రియ సేవా సమితి అన్నట్టు వాళ్ళకి మెన్షన్ చేస్తే మాకు సాయం చేయండి అంటే వాళ్ళ పేరుతో వీళ్ళ మరిదే ఫస్ట్ టైల్స్ రంగు డబ్బాలు పంపి ఇక పక్క ప్లాన్ల భాగంగా 3వసారి డెడ్ బాడీ పంపాడు. ఎక్కడ ఏంట్రా అంటే ఈ కాళ్ళ గ్రామంలో అతను ఉండే దగ్గర ఈ పర్లయ్య అనే ఒక వ్యక్తిని, పాపం 40 సంవత్సరాల వ్యక్తిని పని ఉందని చెప్పి పిలిపించి దారుణంగా చంపేసి అతని బాడీని బాక్స్లో పెట్టి వేరే ఒక ఆమెని మాట్లాడుకొని సాగిపాడు దగ్గర వచ్చేసి ఆమె త్రూ ఒక ఆటోని మాట్లాడుకొని బాడుగుందని ఆయనకు 500 ఇచ్చి పలానా ఇంటి దగ్గర దించని చెప్పి పంపించారు. ఆయన దించేసి వెళ్ళిపోయాడు. దానికి లెటర్ ఉంది. ఆ లెటర్లో వచ్చేసి నీ మొగుడు 2008లో నా దగ్గర అప్పు తీసుకున్నాడు, ఆ డబ్బు మొత్తం ఇప్పుడు 1,30,00,000 అయింది, ఆ డబ్బు కనుక ఇవ్వకపోతే ఇక నీకు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు అంటే రకరకాల బెదిరింపు. ఇవన్నీ చూసి బంబీలెత్తిపోయి పోలీసులు చెప్పడం, పోలీసులు మొత్తం విచారణ చేస్తుంటే చివరికి శ్రీధర వర్మ దగ్గర ఆగింది. చెక్ చేస్తా పోతే చివరికి శ్రీధర వర్మే అతని పర్లయ్యని చంపాడు, ఆ బాడీని పెట్టాడు అని తెలిసింది. అండ్ ఆ పర్లయ్యకి సంబంధించి DNA టెస్ట్ చేయాలి, ఎందుకంటే బాడీ కుళ్ళిపోయింది కాబట్టి. అండ్ శ్రీధర వర్మ ఆల్రెడీ పోలీసులు దొరికారని అంటున్నారు. సో మొత్తానికి మిస్టరీ క్లోజ్. ఏమని, ఆస్తి కోసం వదినకి దక్కకుండా తన భార్యకి తనకి దక్కాలని మామ ఆస్తి అంతా కూడా ఈ కుట్ర పన్నాడు. మామకు వచ్చేసి 3 ఎకరాలు దాదాపు ఉందట, అది దానిలో రొయ్యల చెరువులు ఉన్నాయట, కొంచెం గట్టిగా లాభాలు వస్తాయట. సో దాని మీద కన్నేసి ఇదిగో ఈ రకంగా ఎన్ని వీడియోల్లో చెప్పుంటామో, ఎన్ని కేసులు చూసుంటామో, తప్పు చేసిన వాడు కానీ, మోసం చేసిన వాడు కానీ, హత్య చేసిన వాడు కానీ ఎక్కడికి వెళ్ళినా దొరుకుతూనే ఉన్నాడు. అయినా సరే మానట్లు ఇంకా చేస్తూనే ఉన్నారు.